గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే 2026 సంవత్సరం వచ్చేస్తోంది. అయితే 2026 సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా, లేకపోతే జీతాలు పెరుగుతాయా, అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది, లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా, లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎలా ఉంది, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ, అధికారికి మద్దతు కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు మారచ్చా, విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు, ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు. దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు, బృహస్పతి అంటే గురుడు, ఆయన ఎంత బలంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు, ఉద్యోగాలు పోవాలన్నా, ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు. వాళ్ళ యొక్క గ్రహస్థితి, ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి, ఈ 4 గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి 2026 ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మేషరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు 2026 సంవత్సరం మేషరాశి వారికి ఉద్యోగపరంగా నూతన సంవత్సరం మంచి దూకుడు మీద ఉంటారు, ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు ఈ సంవత్సరం మొట్టమొదటి 6 నెలల్లో అంటే ప్రథమార్థంలోనే వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. మీ పనితీరుతోటి పై అధికారులను బ్రహ్మాండంగా ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేయగలుగుతారు. ముఖ్యంగా పోలీస్ కానీ, డిఫెన్స్ కానీ, మేనేజ్మెంట్స్ వ్యవహారాలు కానీ, రియల్ ఎస్టేట్ పరమైనటువంటి రంగాల్లో ఉండేటి వారందరికీ ఆ ఉద్యోగాల రీత్యా అభివృద్ధి విపరీతంగా కనపడుతోందని చెప్పచ్చు. చక్కని యోగా కాలం అని కూడా చెప్పచ్చు. అలాగే విదేశీ ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్య ఉన్నా సరే అధిగమించి ఉద్యోగంలో ఒక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. అయితే కొంచెం దూకుడు స్వభావం వల్ల మాత్రం మీ కింద చిన్న ఉద్యోగస్తులతోటి మాత్రం వివాదాలు కనపడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మాట జారకుండా ఓపికగా వ్యవహరించినట్లయితే కనుక ఈ సంవత్సరం అభివృద్ధి ఉంటుంది. అయితే సంవత్సరం ద్వితీయార్థంలో అంటే చివరి 6 నెలల్లో కూడా ఉద్యోగరీత్యా కొంచెం మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే జీతం విషయంలో కూడా మంచి ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా ఉండబోతోందని చెప్పొచ్చు. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగ ఫలితాలు 2026 సంవత్సరం వృషభ రాశి వారి ఉద్యోగస్తులకి ఆర్థిక స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా. ఈ సంవత్సరం ప్రధాన దృష్టి అంతా కూడా జీతం పెరగాలి, ఆర్థిక వృద్ధి కావాలి, పొదుపు చేయాలి అనే ఆలోచన మీదే ఉద్యోగస్తులందరికీ ఉంటుంది. అందుచేత అందులో మాత్రం మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతున్నారు. అయితే గ్రహ సంచారంలో అనుకూలత వ్యవహారాల వల్ల వర్క్లోడ్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి భారంగా ఉన్నా కూడా అభివృద్ధి ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. శ్రమకు తగ్గ గుర్తింపు వెంటనే రాదు, ఓపిక పడితేనే మీకు విజయం కనపడుతుంది ఈ సంవత్సరం. అయితే కోరుకున్న చోటికి బదిలీల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఆలస్యంగా బదిలీలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సఖ్యతగా మెలగకపోతే ఇబ్బందులకు గురవుతారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ, కొత్త ప్రయత్నం చేయడం కానీ కొంచెం రిస్కే. అలా చేసే ఉద్దేశం ఉంటే ఆఫర్ లెటర్లు ఏదైనా చేతిలో ఉంటేనే ఉద్యోగాలు మారండి. అంతేగాని ఏదో ఉద్యోగం ఎవడో ఇప్పించేస్తారన్నాడు కదా ఉద్యోగాలు వదిలేస్తే కొత్త ఉద్యోగం వచ్చేలోపు గ్యాప్ ఎక్కువైపోతుంది, జాగ్రత్త. ఉన్న చోటే సర్దుకుపోవడం వల్ల పెద్దగా ఎదుగుదల ఉండదు. మారడానికి ప్రయత్నం చేయడం మంచిదే, కానీ రిస్కులు మాత్రం ఖచ్చితంగా చేయకండి. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మీ ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు. అయితే 2026 సంవత్సరం మిథున రాశి వారికి ఉద్యోగస్తులకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, విజయాలు ఖచ్చితంగా పొందగలుగుతారు. మీ మాట తీరుతోటి, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి పై అధికారులు మెప్పించగలుగుతారు.
పనిచేసే విధానంలో ఉన్నత స్థాయికి అయితే ఖచ్చితంగా వెళతారు. అలాగే మీటింగుల్లో కానీ లేదా వ్యవహారాల్లో కానీ చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఉద్యోగంలో మీ స్థానాన్ని పదిలపరుచుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్, ఐటీ, టీచింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి సువర్ణావకాశం, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి 2 లేదా 3 ఆఫర్లు కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతున్నారు. అయితే సహ ఉద్యోగస్తులతో మాత్రం రహస్యాలు పంచుకోకండి. మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని గోతులు తీసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా స్థిరత్వం, కెరీర్ స్థిరత్వం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే తప్పులు, ఉద్యోగరతంగా చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకోగలుగుతారు. కెరీర్ని ఒక స్ట్రాంగ్ బిల్డప్ చేసుకోగలుగుతారు. మీరు పని చేసే చోట పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూల వాతావరణంగా ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు. గతంలో ఉద్యోగ కార్యాలయంలో ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ తగ్గుతాయి. సహ ఉద్యోగస్తులతో కుటుంబం లాంటి అనుబంధం ఏర్పడమే కాదు, ప్రేమ సఖ్యత ఏర్పడతాయని చెప్పొచ్చు. అలాగే సున్నితమైనటువంటి స్వభావము, కష్టపడే తత్వము, పని చేసే తత్వము ఇవన్నీ కూడా మీ పై అధికారులు ఆకట్టుకునేలా చేస్తాయి. ముఖ్యంగా మేనేజర్లు లేదా బాసులు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకే మద్దతు తెలుపుతారు లేదా మీకు సపోర్ట్ చేస్తారు. వారి దృష్టిలో మీపై గౌరవం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. చాలా కాలంగా కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీలు, ట్రాన్స్ఫర్లు లేదా మీరు ఏదైనా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటే కనుక అలాంటి అవకాశాలు మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. ఉద్యోగంలో పనిచేసే వారందరికీ కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా సొంత పనిగా చేసి మంచి ఆఫీసుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఎవరైనా విమర్శించినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలుగుతారు. మీ పనితీరు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. భావోద్వేగాలకు మాత్రం గురి కాకండి, జాగ్రత్త. అయితే ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. ఇంకా మీ జాతకంలో మీ యొక్క ఏదైనా ఉద్యోగంలో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక 2026 సంవత్సరం సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026 సంవత్సరం సింహరాశి వారికి ఉద్యోగస్తులందరికీ కూడా అధికారిక గుర్తింపు లేదా అధికారిక ఇబ్బందులు తగ్గుతాయి. మీరు కోరుకున్న ప్రమోషన్ రావడమే కాదు, మీ కింద పనిచేసే వాళ్ళందరి చేత కూడా ఒక టీం వర్క్గా, ఒక లీడర్షిప్గా పనిచేయగలుగుతారని చెప్పొచ్చు. మేనేజ్మెంట్ స్కిల్స్ బ్రహ్మాండంగా రాబోతున్నాయి. మీకు అధికారిక యోగం చాలా బలంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం తిరుగులేనటువంటి ఉన్నత స్థాయికి వెళతారు. మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఖచ్చితంగా లభించబోతున్నాయని చెప్పొచ్చు. అయితే అన్నీ బాగున్నా కూడా అధికారం వచ్చినప్పుడే మనలో ఏమొస్తుంది అంటే కనుక అహంకారం. ఈ అహంకారం పెరిగిపోతుంటుంది. దీనివల్లే అధికారులు లేదా కింద స్థాయి వ్యక్తులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి మీరు ఆ నేను అనే పదాన్ని వదిలేసి మన అనే పదంతో కనుక మీరు ఏ పని ప్రారంభం చేసినా విజయము మీదే. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే 2026 కన్యారాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఇన్నాళ్ళు పడినటువంటి శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చేటటువంటి సంవత్సరంగా ఉండబోతోంది. మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా గుర్తింపు లభించబోతోంది. ఉద్యోగ కార్యాలయాలు మీరు పెట్టేటటువంటి పని మీద శ్రద్ధ బాగా పెట్టగలుగుతారని చెప్పొచ్చు. పని భారం పెరిగినా కూడా దానికన్నా మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆ పని పూర్తి చేసి మన్నలు అయితే ప్రమాణంగా పొందుతారు. ఒత్తిడి ఉంటుంది కానీ తప్పదు. అకౌంట్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్, కంప్యూటర్ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి. జీతం పెరుగుదల బ్రహ్మాండంగా కాస్త సంతృప్తికరంగా మాత్రం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా ఉద్యోగ మార్పులు కలిసి వస్తాయి. అయితే అధిక పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా నరాల బలహీనత, జీర్ణకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలు, అజీర్తి రోగాలు, పనిభారం అధికంగా ఉండడము, స్ట్రెస్ పెరిగిపోవడాలని కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ముఖ్యంగా ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ 2026 సంవత్సరం తులారాశి వారికి రాశి అధిపతి శుక్రుడి కదా మీకు అంచేత పనిచేసే చోట మంచి మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే పనిలో సమతుల్యత అంటే వర్క్ని, లైఫ్ని, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకురావడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా పై అధికారులతో విభేదాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి అధికారి యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు. వ్యక్తిగతంగా కంటే అంటే టీం వర్క్గా బృందంతో కలిపి చేసే పనుల్లో మీరు అద్భుతమైన విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ సంవత్సరం బయటికి రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా రాబోతున్నాయి. క్రియేటివిటీ రంగంలో కానీ లేదా ఇంజనీరింగ్ వృత్తుల్లో కానీ మీడియాల్లో కానీ
పబ్లిక్ రిలేషన్ సంబంధించినటువంటి వాటిలో కానీ మంచి సువర్ణ అవకాశాలు మీకు రాబోతున్నాయి. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. కాబట్టి ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఒక్కొక్కసారి 2-3 మంచి మంచి అవకాశాలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకూడదు. చాలా ఆలోచించి నిగ్రహణ శక్తితోటి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. అలాగే సహ ఉద్యోగస్తులతో స్నేహంగా మెలగడతారు. అలాగే మీలో ఉండే సీక్రెట్స్ బలహీనతలు మాత్రం ఎవరితోటి మాత్రం పంచుకోకండి. అవి మీకు రాబోయే రోజులు పెద్ద సమస్యలు అవుతాయి. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉద్యోగరీత్యా అనూహ్యమైనటువంటి మార్పులు కనపడుతూ ఉన్నాయి. అద్భుతమైన విజయాలు పొందగలిగే సంవత్సరంగా కనపడుతోంది. మీరు అసలు ఊహించినటువంటి విధంగా ప్రమోషన్లు లేదా హోదాల్లో మార్పులు, అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మీ శ్రమను ఎవరూ గుర్తించడం లేదు అని ఇప్పటిదాకా బాధపడుతూ ఉంటే ఆ బాధ ఈ సంవత్సరం తీరబోతోంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ముఖ్యంగా రీసెర్చ్లు, పరిశోధనలు, ఇన్వెస్టిగేషన్లు, ఐటీ సెక్యూరిటీ లేదా డేటా అనాలిసిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిల్లో ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు కనపడుతున్నాయి. మీ నైపుణ్యానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగరీత్యా రావాల్సిన పాత బకాయిలు అంటే పిఎఫ్లు, ఇన్సూరెన్స్లు ఉంటాయి చూసారా, బోనస్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరం, విజయాలు పొందే సంవత్సరం. కొంచెం ఆఫీసుల్లో కొన్ని రకాల ప్రమాదాలు, పాలిటిక్స్ జరుగుతుంటాయి. వెనకాల గోతులు తీసే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. మీ ఐడియాస్ని దొంగలించే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఐడియాలు ఎవరికి చెప్పకండి. మీ ప్రణాళికలు ఎవరితోటి పంచుకోకండి. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పోండి. విజయం మీదే. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా మీ జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే 2026 సంవత్సరం ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీ కెరీర్లో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సంవత్సరంగా ఉండబోతోంది. మీ రాశి అధిపతి బృహస్పతి అవుతున్నాడు కదా, అంచేత గ్రహ అనుకూలత బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కొత్త కొత్త కోర్సులు చేయడం లేదా సర్టిఫికెట్ల కోసం ప్రయత్నాలు చేయడం, హయ్యర్ స్టడీస్ చేయడం, వాటి ద్వారా ఉద్యోగంలో మీరు పదవిని స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. మిమ్మల్ని ఒక ఎత్తుకి ఎక్కిస్తుందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు అంటే ఆన్ సైట్ అవకాశాలు మీకు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది. కోరుకున్న ప్రదేశాలకి బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి చక్కని శుభవార్తలు వెళ్ళబోతున్నారు అని చెప్పొచ్చు. మీరు పనిచేసే చోట కూడా ఒక గురువులా, ఒక మెంటర్లా, ఒక మంచి నాయకుల్లాగా మంచి స్థానానికి అయితే మీరు ఎదగలుగుతారు. మీ సలహాలకి విలువ పెరుగుతుంది. అలాగే టీచింగ్ కానీ, లా కానీ, ఇలా కౌన్సిలింగ్లు కానీ ఇలాంటి సెక్షన్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకి అద్భుతమైన స్వర్ణయుగంలా కనపడుతుంది. అన్నీ బాగున్నాయి కాబట్టి అతి విశ్వాసం ఇది మాత్రం ఎక్కువ పెట్టేసుకోకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి తప్ప అతి మూర్ఖతంగా వ్యవహరించొద్దు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అన్నీ నాకే తెలుసు అనే ధోరణితో మాట్లాడారు అనుకోండి, చిక్కుల్లో పడతారు. కాబట్టి మీకు ఎంత తెలిసినా వినయంగా ఉండండి. వినయమే మీకు విజయము ఈ సంవత్సరము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఇవన్నీ గోచార ఫలితాలే. మీ ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఉద్యోగస్తులకి కఠోర శ్రమ, ఇప్పటిదాకా కఠినంగా శ్రమ పడినటువంటి శ్రమకి తగ్గ ఫలితం రాబోయేటటువంటి సంవత్సరం ఇది. గత కొన్నేళ్లుగా ఉద్యోగస్తులకి భద్రత అంటే సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ లేని, నాకు ఉద్యోగం నిలబడుతుందా లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆందోళన తగ్గి ఈ ఏడాది ఉద్యోగాలు నిలబడతాయి. మీ స్థానం పదిలబడుతుంది. అలాగే మీ సీనియారిటీకి తగ్గ గౌరవం లభిస్తుంది. ఖచ్చితంగా గుర్తింపు పొందగలుగుతారు. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వింటారు. అయితే ప్రమోషన్ కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందని చెప్పచ్చు. అయితే కొత్త కొత్త హోదాలతో పాటు కొత్త కొత్త బాధ్యతలతో పాటు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోకపోతే చాలా దెబ్బతింటారు. దీనికి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. ఫస్ట్ గ్రహబలం కావాలి, మీకు దైవబలం కావాలి. ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్వహించేటటువంటి వారికి మాత్రం మైలురాయి లాంటి సంవత్సరం ఈ సంవత్సరం. మంచి అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోండి. మీరు ఆశించిన పనులు కొంచెం ఆలస్యంగా జరిగినా మీకు విజయం ఖచ్చితంగా పొందుతారు. కొన్ని ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మీకు దక్కాల్సినటువంటి అవకాశాలు మీకు దక్కుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఓపిక, పేషెన్స్ మీ యొక్క విజయ రహస్యం, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026 సంవత్సరంలో కుంభరాశి ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించే సంవత్సరం.
కొత్త ఉద్యోగ అవకాశాలు, మీ ఆలోచనకి మీ మేధాశక్తికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆఫీసులో మీరు చెప్పేటటువంటి ఒక వినూతనమైనటువంటి ఐడియా, ఇన్నోవేటెడ్ ఐడియా మీ పై అధికారులు విపరీతంగా ఆకట్టుకుని మీకు మంచి పదవిని కట్టబెడుతుంది. అలాగే మీ కెరీర్ మలుపు తిప్పేటటువంటి సంవత్సరంగా మాత్రం ఈ సంవత్సరం ఉండబోతోంది. ఐటీ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, సోషల్ మీడియా కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇదొక వరంగా మాత్రం భావించవచ్చు. ఈ సంవత్సరం మీ నైపుణ్యాలకి చక్కని డిమాండ్ ఏర్పడబోతోందని చెప్పొచ్చు. కొత్త టెక్నాలజీని వాడడం ద్వారా మీరు అందరికన్నా ముందుంటారు ఉద్యోగంలో. అలాగే మీ నెట్వర్కింగ్ కానీ, మీ పరిచయాలు కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈ సంవత్సరం మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. పాత స్నేహితుల ద్వారా కానీ, లేదా ప్రొఫెషనల్స్ మీటింగ్లు వ్యవహారాల ద్వారా కానీ అద్భుతమైన కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీరు పొందగలుగుతున్నారు. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. జీతం పెరుగుదల, ఊహించిన దానికన్నా జీతం పెరుగుదల మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. కొన్నిసార్లు మీరు పనిలో ఉంటూనే నాకెందుకులే నిర్లిప్త భావంలో అవుతుంటారు. అది మీ టీం సభ్యులకు తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఉత్సాహంగా ఉండాలి, టీంతో కలిసికట్టుగా పనిచేయాలి. ఉత్సాహంగా ఉన్నట్లయితే విజయం మీదే. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నా, లేదా జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026వ సంవత్సరంలో మీనరాశి వారికి సృజనాత్మకతని ఆవిష్కరించే సంవత్సరం. విదేశీ ఉద్యోగ అవకాశాలు తీసుకురాబోతోంది మీకు ఈ సంవత్సరం. మీనరాశి వారికి విదేశీ యోగంతో పాటుగా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ నెరవేరబోయే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది. వీసాలు మంజూరవుతాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలా మీ సృజనాత్మకత, అంతర్దృష్టి, భవిష్యత్తును అర్థం చేసుకునే గుణము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల ఆసక్తి ఈ సంవత్సరం మీకు నూతన ఉద్యోగ అవకాశాలు కలగజేస్తాయని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా మెడిసిన్, ఆర్ట్స్, కౌన్సిలింగ్స్ ఇలాంటి రంగాల్లో ఉండే వారికి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అయితే మీరు చాలా కొంచెం సున్నితమైన మనస్కులుగా ఉండడం మూలాన్ని ఆఫీసులో జరిగే చిన్న చిన్న రాజకీయాలు, గొడవలు, సమస్యలు మిమ్మల్ని కొంచెం మానసికంగా కొంగదీస్తూ ఉంటాయి. పై అధికారుల వల్ల కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు. కానీ ధైర్యంగా మీరు ఉండండి. ముఖ్యంగా మీ శ్రమను దొంగలించేవారు, మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవారు ఉంటూ ఉంటారు. అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. పరిభారం పెరిగినా కూడా మీ మంచి స్వభావం వల్ల, పనిచేసే తత్వం వల్ల సహ ఉద్యోగస్తుల యొక్క మద్దతు లభిస్తుంది. ఎప్పటికైనా అధికారులు మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారు. అలాగే మీరు కూడా ఇతరులకు మానసికంగా మద్దతుగా నిలుస్తారు, సపోర్ట్ చేస్తారు. అందరికీ కూడా పనిచేసే చోట ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. అందరితో కలిసి ఆనందంగా పనిచేసుకుని విజయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ఇంకా మీ ఏదైనా ఉద్యోగం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే ఋత్వికులు బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ రాశి కానీ, మీ నక్షత్రం కానీ, అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి. పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు. ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో. కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి. కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి. జాతకం తెలుసుకోవాలనుకునే వారు లేదా సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి, అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి.